ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. భారతదేశంలో సరోగసీ మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది. సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి కూడా జస్టిస్ బివి నాగరత్నం కూడా దీని మీద ఒక వ్యాఖ్య చేయటం, అది మీడియా ద్వారా దేశంలో ఒక అంశంగా మారటం మనం గమనిస్తూనే ఉన్నాం. అసలు విషయంలోకి వెళ్తే సరోగసీ క్రమబద్ధీకరణ మీద కేసు సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు మాకు సరోగసీ ద్వారా బిడ్డలను కనే అవకాశం కల్పించమని చెప్పి దరఖాస్తు చేసినటువంటి ఆ రిట్ పిటిషన్ల మీద ఆమె తీర్పు చెప్పబోతూ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యని చేయటం జరిగింది. అదేంటంటే, ఇప్పటికే తల్లిదండ్రులైనటువంటి మీరు మళ్ళీ సరోగసీ ద్వారా మళ్ళీ బిడ్డల్ని కనాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక పక్క భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు డీలిమిటేషన్ అనే అంశం కారణంగా, అంటే జనాభా ప్రాతిపదికన గనక పార్లమెంటు స్థానాలని పునర్విభజన చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. ఓ పక్క ఉత్తరాది రాష్ట్ర వాళ్ళు సంతానాన్ని నిరోధించకుండా వాళ్ళు దశాబ్దాల కాలం పాటు జనాభాని పెంచుకుంటూ పోతున్నారు. మరి దక్షిణాది రాష్ట్రాల వారు క్రమశిక్షణతో జనాభాని నియంత్రించుకున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఆకస్మికంగా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ డీలిమిటేషన్, అంటే పార్లమెంటు స్థానాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగబోతున్నది. మీరు ఒక బిడ్డతో సరిపెట్టుకోవచ్చు కదా, మరో బిడ్డ కోసం సహజ పద్ధతిని కాకుండా సరోగసీ విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారు అని చెప్పి ఆమె పిటిషనర్ల తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. దానికి పిటిషనర్ల తరపున న్యాయవాది బదులిస్తూ ఇది వారి ప్రాథమిక హక్కు అని చెప్పటం జరిగింది. అంతేకాకుండా జనాభా రాను రాను తగ్గిపోతుండటం కారణంగా రాబో కాలంలో చాలా దుష్పరిణామాలు ఉండబోతున్నాయని చెప్పి ఆయన వివరించారు. చైనాలో జనాభా సంఖ్య తగ్గిపోవటం కారణంగా వారి వృద్ధి రేటు కూడా తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే చైనాకి భారతదేశానికి చాలా తేడా ఉంది. అలాంటి ప్రమాదమేమి మన దేశానికి అమలు కాబోదని చెప్పేసి బివి నాగరత్నం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అంశం డీలిమిటేషన్ అనేటువంటి అంశం మరి సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి ద్వారా వ్యాఖ్యల ద్వారా బయటికి వచ్చింది కాబట్టి మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి. అంటే 1970లో మనకి డీలిమిటేషన్ ద్వారా అప్పుడు పార్లమెంటు స్థానాలని, అంటే పార్లమెంట్ అంటే మనకి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, అంటే వాస్తవానికి జాతీయ స్థాయిలో శాసనాలు చేసేటువంటి శాసన సభలని మనము పార్లమెంట్ అంటాం. మరి శాసనాలు చేసేటువంటి సభలైనటువంటి, అంటే ఎగువ సభ, దిగువ సభ, ఎగువ సభ అంటే రాజ్యసభ, దిగువ సభ అంటే లోక్సభ, ఈ రెండు సభలే కదా అని అనుకోవచ్చు. కానీ పార్లమెంటు అంటే ఈ ఎగువ సభ, దిగువ సభ నడవని సమయాలలో రాష్ట్రపతి చేత కూడా మనం కొన్ని ఆర్డినెన్స్ రూపంలో శాసనాలు చేయిస్తుంటాం. మరీ ముఖ్యంగా ఏ శాసనమైనా, అంటే అది చట్టసభల్లో బిల్లుగా ప్రవేశపెట్టబడి ఆనక రాష్ట్రపతి యొక్క ఆమోదంతో మాత్రమే, అంటే రాష్ట్రపతి సంతకం వచ్చిన తరువాత మాత్రమే అది చట్టంగా రూపొందుతుంది. అయితే ఈ పార్లమెంటు స్థానాలలో సభ్యులని మరి మనం ప్రజల ప్రతినిధులుగా ఎన్నుకోవటం జరుగుతుంది. వీళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ పార్లమెంటు సభ్యులందరూ కూడా వారి వారి ప్రాంతాల జనాభా నిష్పత్తుల ప్రకారము కేటాయించడం జరిగింది. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారము ఇప్పటి వరకు భారతదేశంలో మన పార్లమెంటుకు సంబంధించి అయితే కనుక ప్రస్తుతం 543 స్థానాలు ఉన్నాయి. అంటే 543 స్థానాల ద్వారా భారతదేశంలో మనకి ఇప్పుడు
పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహించటం జరుగుతుంది. ఇది బాగానే ఉంది. మరి 2001 నుంచి 2025 అంటే వచ్చే సంవత్సరం 2026లో సెన్సస్ని తీయటానికి, అంటే ప్రతి 11 ఏళ్ళకు ఒకసారి మనకి జనగణన జరుగుతుంది. అంటే జనాలని గణించటం జరుగుతుంది, లెక్కించటం అనేది జరుగుతుంది. మొన్న 2021లో జరగాల్సినటువంటి ఈ జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు భారత ప్రభుత్వము దాన్ని 2026లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు 2026 జనాభా లెక్కల ప్రకారం అయితే కనుక అదే ప్రకారం అంటే సుమారు 150 కోట్ల మంది జనాభాకి మనం చేరుకోవడం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం అయితే కనుక 1.46 అని చెప్తున్నారు. అంటే దాదాపుగా 146 కోట్ల మంది ఇప్పటికే మన జనన రేటు నమోదు చేసుకుంది భారతదేశంలో. మరి ప్రపంచంలో కల్లా అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా భారతదేశం ఈ రోజున మొదటి స్థానాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ఇంతవరకు కథ బాగానే ఉంది. ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బివి నాగరత్నం గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఈ జనాభా వృద్ధి రేటు పెరిగిపోతూ ఉండటం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటే ఎటువంటి సమస్య లేదు. ఉత్తరాదిని మనం పోల్చినట్లయితే దక్షిణాది వారు జనాభా వృద్ధి రేటు చాలా తక్కువగాను, ఉత్తరాది రేటు చాలా ఎక్కువగాను ఉంటుంది. అంటే ఉత్తరాది వారు నియంత్రణ పాటించకుండా, అంటే మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర ఇలాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలన్నీ కూడా జనాభా సంఖ్యని విపరీతంగా పెంచేసుకున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 543 స్థానాలు కలిగినటువంటి మన పార్లమెంట్ లోక్సభ సీట్లు 2026లో డీలిమిటేషన్ కనుక జరిగి కొత్తగా పునర్విభజన చేసినట్లయితే ఆ పార్లమెంటు స్థానాల సంఖ్య మరి కాంగ్రెస్ వారు చేసేటువంటి వ్యాఖ్యల ప్రకారం అయితే 1000కి పెంచొచ్చు అని. కానీ బీజేపీ ప్రస్తుత అధికార కూటమి పాలనలో వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే ఆ సంఖ్య 753కి పెరుగుతుందనేది వాస్తవం. అంటే ఎంత లేదన్నా ప్రస్తుతం 543 నుంచి 753కి పెరిగే అవకాశం ఉంది. పెరిగితే మంచిదే కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఈ పెరుగుదల నిష్పత్తి అనేది ఎలా ఉందంటే ఆల్మోస్ట్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ని కనుక మనం గమనించినట్లయితే ఇప్పటికే 80 పార్లమెంటు స్థానాలను ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఆ సంఖ్య 118కి చేరబోతుంది. మరి బీహార్లో అయితే కనుక 40 ఉన్నటువంటి ఆ స్థానాల సంఖ్య 78కి, ఏకంగా 28 స్థానాలు పెరగబోతున్నాయి. మరి మధ్యప్రదేశ్లో అయితే కనుక 29 స్థానాలు ఉన్నటువంటి ఆ పార్లమెంటు స్థానాల సంఖ్య 47కి పెరగబోతున్నదన్నమాట. ఇక మహారాష్ట్రలో అయితే ఏకంగా 20 స్థానాలు, ప్రస్తుతం 48 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల సంఖ్య అది రేపు డీలిమిటేషన్ తర్వాత మహారాష్ట్రకి 68 పార్లమెంటు సభ్యుల సంఖ్య, అంటే లోక్సభకి ఎంపికయ్యేటువంటి సంఖ్య రాబోతున్నది. ఇలా వీరి సంఖ్య పెరుగుతుంది. మరి ప్రపోర్షనేట్గా ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, అలాగే కర్ణాటక, కేరళ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి కదా. ఈ దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు వచ్చినటువంటి బాధ ఏంటి అని ఎవరన్నా ప్రశ్నించినట్లయితే నిజంగా బాధేనండి. ఎందుకంటే దక్షిణాది ప్రజలు నియంత్రణ పాటించటం కారణంగా, జనాభాని నియంత్రించి దేశ సంరక్షణకి వాళ్ళు నడుం బిగించి వాళ్ళు ఉండటం కారణంగా జనాభాని చాలా తగ్గించేసుకున్నారు. ఆ ప్రకారము మనం కనుక గమనించినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇప్పుడు 25 స్థానాలు మాత్రమే పార్లమెంట్ స్థానాలు ఉండటం జరిగింది. ఈ ఏపీ 25 నుంచి ఎన్ని పెరగబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ 2026లో కనుక డీలిమిటేషన్ జరిగితే మరొక 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే 25 నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానాల సంఖ్య పార్లమెంట్కి ఎంపికయ్యే వారిది 28కి చేరుతుంది. మరి సరే, ఆంధ్రప్రదేశ్ విషయంలో పెరుగుదల కొంచెం ఒక 3 స్థానాలు పెరుగుతుంది. అదే కేరళకు వచ్చినట్లయితే కేరళలో వారు అక్షరాస్యత చాలా చక్కగా ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో ఒక 3 దశాబ్దాల కాలంగా వారి యొక్క అక్షరాస్యత 100% ఉంది. వారి చట్టాలని గౌరవించేటువంటి ప్రజలు. వాళ్ళు
ప్రస్తుతం 20 స్థానాలు, అతి పెద్ద రాష్ట్రమైనా కూడా అది 20 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉంటే వారు జనాభా నియంత్రణ ప్రకారము ఇప్పుడు డీలిమిటేషన్ చూసినట్లయితే అది 2026లో మరి 20 స్థానాల నుంచి ఒక స్థానాన్ని కోల్పోయి 19 పార్లమెంటు స్థానాలకి పడిపోయే ప్రమాదం వస్తుంది. మరి అటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాను, బీహారు, గుజరాత్ ఇలాంటి ఉత్తరాది రాష్ట్రాలనేమో 20-30 స్థానాలు పెరిగిపోతున్నాయి. అవేమో 100 స్థానాల్లోకి, అంటే ఉత్తరప్రదేశ్ 80 నుంచి ఎక్కడికి వెళ్ళిందండి, దాదాపుగా 118 స్థానాలకి వెళ్ళింది. కాబట్టి ఈ అబ్నార్మల్ గ్రోత్ అనేటువంటిది అంటే కేవలం రేపొద్దున ఈ దేశ భవిష్యత్తుని ఉత్తరాదిన ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలు పరిపాలనలో ఎవరు ఉంటారు అనేది నిర్దేశిస్తుంది. అలాగే నిధుల విషయంలో కూడా ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడికి ఇంత అని దామాషా ప్రకారము ప్రకటించినప్పుడు ఆ నిధులు కూడా వారికి ఆ పార్లమెంటు సభ్యుల ద్వారా వారి వారి స్థానాలకి వారి ప్రాంతాలకి చేరబడతాయి. ఇలా అభివృద్ధి విషయంలో కానీ అనేక రకాల విషయాల్లో కానీ గందరగోళం తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. బహుశా వీటన్నిటినీ గమనించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు భారత న్యాయమూర్తి అయినటువంటి బివి నాగరత్నం గారు ఈ సరోగసి కేసు విషయంలో విచారణ చేపట్టినప్పుడు ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. మే 9, 2025 అంటే ఒక 2 రోజుల క్రితం న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకవేళ జనాభా ఆధారిత పునర్విభజన జరిగినట్లయితే దక్షిణాది ప్రజలకి భారీగా అతి ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. అంటే సో మీరు ఉత్తరాది ప్రజలు ఇప్పటికే సంతానం కలిగి ఉన్నారు. ఆల్రెడీ ఈ సంతానం కలిగి ఉన్నటువంటి వారు సరోగసి ద్వారా మళ్ళీ సంతానాన్ని వృద్ధి చేయటం, పాపులేషన్ని పెంచటం, పిల్లల్ని అధికంగా కనాలనే కోరికని మీరు కలిగి ఉండటం అనేది అంత సహేతుకమైనది కాదు అని చెప్పి ఆమె తన వ్యాఖ్యల ద్వారా నిర్ధారించడం జరిగింది. సో ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే ఈ న్యాయమూర్తి వ్యాఖ్యలని మనం దీన్ని పరిగణలో తీసుకున్నట్లయితే ఒక పక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభాని పెంచండి, ఎక్కువ మందిని కనండి అని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి మనం ఇప్పుడు కంటం మొదలు పెడితే మన ప్రజలు వీరు పెరిగి పెద్దయి ఆ ఫలాలు ఎప్పుడు అందుతాయి మనకి? జనాభా పెరిగి మళ్ళీ సెన్సెస్ జరిగినప్పుడు, అంటే మరొక 11 ఏళ్ళు. అది ఇట్లాంటి యుద్ధాలు లేకపోతే పాండమిక్ సిచ్యువేషన్స్ అంటే కరోనా లాంటి విపత్తులు వస్తే మళ్ళీ 5-6 సంవత్సరాలు వాయిదా పడే ప్రమాదం ఉంది. ఏదేమైనా ఇప్పుడు మనం జనాభాను పెంచుకుంటే మరొక 15 ఏళ్ళకి, అంటే 10 నుంచి 15 ఏళ్ళ తర్వాత మనకి వాటికి వృద్ధి ఫలాలు వస్తాయి. ఈ లోపల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. ఏదేమైనా సో గౌరవ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలని ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఉత్తరాది ప్రజలు కూడా జనాభాని పెంచే క్రమాన్ని కాస్త నియంత్రించుకోవాలని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. పండితులందరూ కూడా, అలాగే నిపుణులందరూ కూడా ఇలాంటి సలహాలే ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా దక్షిణాది ప్రజల నుంచి అయితే కనుక ఉత్తరాది ప్రజలు కూడా జనాభా నియంత్రణకి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి డిమాండు ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రజలారా గమనించండి, మరి ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండాలంటే రేపు 2026 సంవత్సరంలో జరిగేటువంటి డీలిమిటేషన్ అంటే పార్లమెంటు స్థానాల పునర్విభజన అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి. కేవలం జనాభా ప్రాతిపదికనే వారు విభజించేసి ఎక్కువ పార్లమెంటు స్థానాలని ఉత్తరాది రాష్ట్రాలకి కట్టబెట్టి అధికార పగ్గాలని అలాగే ఆ నిధుల మొత్తాన్ని ఉత్తరాదికే పరిమితం చేసేసి దక్షిణాది ప్రజలకి మొండి చెయ్యి చూపిస్తే దక్షిణాది ప్రజల నుంచి మరి తీవ్ర నిరసనలు వెల్లువయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇలాంటి వాటి మీద గుంటూరు నగరం నుంచి రాష్ట్ర బీసీ సంఘం నాయకులైనటువంటి డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అనేక కార్యక్రమాలని చేపడుతూ వస్తున్నారు. కాబట్టి ఎంతోమంది స్వచ్ఛందంగా మేధావులు, నిపుణులు ఇలాంటి ఉద్యమాలు చేసి వాటిని దేశ విభజనకి కారణమయ్యేటువంటి ప్రమాదంలోకి నెట్టబడుతుంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ పెద్దలందరూ కూడా మరొకసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని
పునఃసమీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను. సెలవు.